నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, తెలంగాణ హైకోర్టు సిబిఐకి అలాగే జగన్కి నోటీసులు ఇవ్వడం జరిగింది సార్. సో ఈ చాలా దగ్గర జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఆల్రెడీ జగన్కి షాక్ అన్నట్టుగానే ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. సో ఈ సమయంలో ఇవి ఇబ్బంది పెట్టే పరిణామాలు అనుకోవచ్చు సార్ ఈ కోర్టు నోటీసులు? అంటే ఎప్పుడైనా ఒక విధంగా ఆయనకు వ్యతిరేకంగా చేసిన కేసులో నోటీసులు కాబట్టి అవి ఆయనకు వ్యతిరేకమైనవనే భావిస్తారు కదా ఏదైనా అంతవరకు. బట్ షాక్ ఏదో తక్షణ ప్రభావం ఏముంటుందని చూస్తే మటుకు అంతగా ఏముంటుంది అనేది ఒక సందేహం. హరిరామ జోగయ్య జనసేన మద్దతుదారు, ఆ తర్వాత మాజీ మంత్రి ఎంపీ ఆయన కేసేశారు. ఏమని అంటే జగన్ మీద ఉన్నటువంటి గతంలో ఉన్న కేసులు, వాటిని క్విడ్ ప్రోకో కేసులు అంటుంటారు కదా, వాటిల్లో ఎన్ని రోజులకు అవి పరిష్కారం కావట్లేదు, అందుకని వాటిని లోక్సభ ఎన్నికల్లోగా పరిష్కరించాలి అని ఆయన కేసేశారు. లోక్సభ ఎన్నికలు ఇంకొక 20 నెలల లోపల వస్తుంటే ఆ లోపల పరిష్కరించడం ఎలా కుదురుతుంది వాస్తవంగా? అసలు ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఎవరు పరిష్కరించలేదు, ఎవరు ఆలస్యం చేసలేదు ఒక పెద్ద ప్రశ్న. కాదు జగన్ తరఫు లాయర్లు లేదా విజయసాయి రెడ్డి తరఫు లాయర్లు వీళ్ళందరూ వాయిదాలు కోరుతూ రావటం వల్ల ఇది జరిగింది. వాళ్ళు వాయిదాలు కోరుతారు కదా, ఎవరైనా ఏ నిందితులైనా ఏ వాద ప్రతివాదులైనా వాయిదాలు కోరుతారు. మరి సిబిఐ కానీ దర్యాప్తు సంస్థలు కానీ కేంద్రం కానీ ఎందుకు చేయలేదు? చేయకపోవడం వెనుక రాజకీయాలు ఉన్నాయి. ఉంటే ఆ రాజకీయాలు ఎవరు చేస్తున్నారు, కేంద్రం ఎందుకు అనుమతిస్తుంది, ఈ ప్రశ్నలన్నీ అవి రాజకీయ ప్రశ్నలు. కానీ కోర్టులో హరిరామ జోగయ్య కేసు ద్వారా ఇవన్నీ తేలే పరిస్థితి అంత తేలికేమీ ఉండదు. పైగా ఆయన వేసిన పిటిషన్ను స్వీకరించే సమయంలోనే తెలంగాణ హైకోర్టు అనేక ప్రశ్నలు వేసి అనేక సందేహాల మధ్యనే వాళ్ళు తీసుకున్నారు. ఒకసారి చూస్తాం ఇవ్వండి అన్నట్టుగా. మీరు ఏ కారణంతో వేస్తున్నారు, మీకు దీంట్లో ఉన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏంటి, ఈ పద్ధతిలో కూడా వాళ్ళు ప్రశ్నలు వేశారు. మీరు ఇచ్చిన పేపర్లన్నీ మీరే సాల్వ్ చేసి మాకు ఇవ్వండి అని కూడా వెనక్కి ఇచ్చారు. ఎటకెళ్ళకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత గతంలో ఒకసారి నోటీస్ ఇచ్చారు, ఇది రెండోసారి. మొదటి నోటీసులు అందలేదు అని సమాచారం వచ్చినందుకు ఇది నోటీస్ ఇచ్చామన్నారు. సో ఏం జరుగుతుంది చెప్పండి, ఇవన్నీ మీరు కూడా ఊహించవచ్చు. చాలా రోజులుగా ఇప్పుడు మేము సహకరిస్తూనే ఉన్నాము, వాళ్ళు నోటీసులు ఇచ్చినప్పుడంతా సమాధానం ఇస్తున్నాము, విచారణలో మా లాయర్లు పాల్గొంటున్నారు. చాలాసార్లు సిబిఐ లాయర్లే రావట్లేదు, లేకపోతే ఆలస్యం చేస్తున్నారు, ఇలాంటి కారణాలు చెప్తారు. అంతకు మించి దీంట్లో షాక్ తగిలేటంత పరిస్థితి ఏమీ ఉండదు. అందువల్ల ఈ సమయంలో ఏమీ నోటీసుకు సమాధానం ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఆయన హాజరు నుంచి మినహాయింపు కోరారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధ్యతలు ఉంటాయని. దాన్ని కూడా ఛాలెంజ్ చేశారు. ఆ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆయన ఇక్కడ చేశారు, ఇక్కడ సిబిఐ కోర్టు హైకోర్టు అయిపోయి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. వాళ్ళు ఏం చెప్తారో తెలీదు. వాళ్ళు దాంట్లో కూడా నోటీసులు ఇచ్చారు. సో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అంతకుమించి ఒక లీగల్ ప్రాసెస్ తప్ప ఇప్పటికిప్పుడు పెద్ద పొలిటికల్ డెవలప్మెంట్గా మారే అవకాశం తక్కువ. సార్, అయితే అంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న సమయంలో గతంలో పురంధేశ్వరి గారు కూడా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడం ఒక వారే నడిచిందని చెప్పుకోవచ్చు కదా సార్. విజయసాయి రెడ్డి గారు పురంధేశ్వరి గారి మధ్యలో రఘురామకృష్ణరాజు మళ్ళీ ఇన్ని సంవత్సరాలు బయటే ఉన్నారని ఆయన ఇచ్చేయడం, కానీ ఈ సమయంలో ఇవన్నీ ఇంత వేగంగా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి అనుకోవచ్చు సార్. కారణం దట్సే పొలిటికల్ క్వశ్చన్. అంటే ఇవన్నీ ఇప్పుడు రావడం అనేది తప్పకుండా రాజకీయాలు లేకుండా ఉండవు. రెండవది ఆ మేరకు జగన్కి అసౌకర్యంగా ఉండే విషయాలే కదా ఇవి. ఇవి లేకుండా లేకపోవడం ఉండటం చూస్తే లేనప్పుడు అన్నది బెటరే కదా. కానీ అలా కుదిరే పరిస్థితి ఏమీ లేదనేది ఇక్కడ అర్థమవుతుంది. తప్పకుండా ఈ కేసుల అంశం అనేది మరుగున పడకుండా దీన్ని అలా సజీవంగా ఉంచేటటువంటి రాజకీయాలు వ్యక్తులుగా కానీ పార్టీలుగా కానీ కొంతమంది చేస్తున్నారనేది అర్థమవుతుంది. రెండవది పురంధేశ్వరి బీజేపీ నాయకురాలు. బీజేపీ ఏమో జగన్ను మద్దతు ఇస్తుందని ఎప్పుడు అందరూ భావించేది, జగన్ ఏమో బీజేపీకి ఎప్పుడు మద్దతు ఇస్తూ ఉంటారు. మేము బీజేపీకి కాదు కేంద్ర ప్రభుత్వానికి అంటూ ఉంటారు. ఏమో ఏదైతే ఉంది ఉన్నా కానీ కేసులను బీజేపీ నాయకురాలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు అంటే రాజకీయంగా ఏదో కొంత ఇరగటంలో పెడతామని రాయటమే కదా. అంతకుమించి షాక్ రాదు, కానీ చికాకు లాంటిది కలిగించడం అనేది ఒక ప్రయత్నము. ఇంకోటి అవి మరుగున పడకూడదు. మనం బీజేపీ శైలి గుర్తు చేసుకుంటే అందరు ప్రతిపక్ష నాయకుల మీద ఎప్పుడో ఒకసారి ఏదో ఒక విధమైనది పెట్టడం, బీజేపీ ఇతర పార్టీల మీద వాళ్ళని కొంచెం ఒత్తిడికి గురి చేయటం అది చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి ఒక ప్రయత్నాల్లో ఇది కూడా భాగం అని మనం అనుకోవచ్చు. ఇంకా రెండవది ఎన్నికల నాటికి ఇది ఎజెండాగా ఉండటం. అంటే 2014 ఎన్నికలకు ముందే ఇది అజెండా అయిపోయి ఆయన జైలుకి పోయి బయటికి వచ్చి విచారణ ఖైదీగా ఉండి బయటకు వచ్చారు. సో దాన్ని మళ్ళీ ఏమీ కోర్టుల్లో పెద్ద యాక్టివిటీ లేదు కాబట్టి దాన్ని కొంచెం కదిలించడానికి
ముందుకు తేవడానికి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని భావించవచ్చు. ఇలాంటివి ఇప్పుడు హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో ఈయన హరిరామ జోగయ్య వేసిందైనా, సుప్రీంకోర్టులో ఆ ఎంపీ వేసిందైనా, ఈమె ఉత్తరం రాయడమైనా, ఉత్తరానికి ఏం జవాబు వచ్చింది చెప్పండి. ఫర్ ఇన్స్టెన్స్ మీడియాలో హెడ్డింగ్ వచ్చినప్పుడు, ఆమె వచ్చి మాట్లాడినప్పుడు దాని మీద కొంచెం పొలిటికల్ ఇంపాక్ట్, కొంచెం రాజకీయంగా కొంచెం మసాలా దానికి యాడ్ అవుతుంది. అంతకుమించి ఏం జరిగింది ఇంతవరకు? ఆమె లేఖ రాసి నెలన్నర 2 నెలల్లో అయింది. ఏం జరిగింది అసలు? కనీసం జవాబు అయినా రాశారా? రాస్తే కూడా ఏం రాస్తారు? మీరు దృష్టికి తెచ్చారు ఈ కేసులు పలానా చోట్ల ఉన్నాయి, అసలు రాయరు. సాధారణంగా కోర్టుల ముందున్న అంశాల్లో న్యాయమూర్తులకు లేఖలు రాయడం అంటే బయట నుంచి ప్రభావితం చేయడానికి ప్రయత్నించటం. ఉదాహరణకు తెలంగాణలో గత ప్రభుత్వం ఉండగా ఆపరేషన్ ఫామ్ హౌస్ జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాను పిలిచి అందరితో మాట్లాడి, నేను ఈ అంశం మీద హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు, ప్రధాన న్యాయమూర్తులకు లేఖలు రాస్తున్నాను, లేఖలు రాశారు, లెటర్స్ రాశారు. అప్పుడే ఇది ఎందుకు జరుగుతున్న పని అని కూడా మాలాంటి వాళ్ళు అనుకున్నాం. తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ విచారణ సమయంలో మాకు లేఖలు రాయడం ఏంటి అని సుప్రీంకోర్టులో, హైకోర్టులో కూడా దాన్ని ప్రశ్నించారు. కాబట్టి మరి పురంధేశ్వరిని ఎందుకు ప్రశ్నించలేదో నాకు తెలియదు. నిజానికి పురంధేశ్వరిని కూడా ప్రశ్నించాలి, లేఖలు రాయటం ఎందుకు? కేసులు ఎవరేస్తారు చెప్పండి? మీకు ఏదైనా సమస్య వస్తే మీరు లేఖ రాసి ఒక ముఖ్యమంత్రికో, మంత్రికో, లేకపోతే కమిషనర్కో లేఖ రాసినట్టుగా చీఫ్ జస్టిస్కు లేఖ రాయడం వల్ల ఏముంది? హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా కోర్టులో క్రమ పద్ధతిలో విచారణ జరిపి తీర్పులు ఇస్తాయి. కానీ సుమోటోగా తీసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది, అది రేర్గా జరుగుతుంది. ఆ కేసుల స్వభావం కూడా వేరుగా ఉంటుంది. ఆ మాటకు వస్తే జగన్ కేసు సుమోటోగా తీసుకుందే. సుమోటోగా తీసుకొని 12 నెలలు అయిన తర్వాత కూడా మళ్ళీ మేము లెక్కలే రాస్తాం, సుమోటోగా తీసుకోండి అంటే ఇంకా అది న్యాయ వ్యవస్థనే ఒక విధంగా అపహాస్యం చేసినట్టు అవుతుంది కదా. అందుకని అదేం జరగదు. కానీ పొలిటికల్లీ ఎంబరాస్ చేద్దామనే ఒక ప్రయత్నం. కానీ ఆ మేరకు కూడా రిజల్ట్ వచ్చిందనేది సందేహమే. ఎందుకంటే కోర్టులు లెటర్ రాసి సరిపెట్టాయి, కానీ వాళ్ళేం ఓపెన్గా వాళ్ళేం కామెంట్ చేయలేదు. ఇంకోటి, ఈ లోపల సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా పంపించింది. ఈ కేసులన్నీ త్వరితంగా పూర్తి చేయాలని, ఇవి ఏర్పాటు చేయాలని 10 మార్గదర్శకాలు ఇచ్చారు. అందులో ఆ సందర్భంలో కూడా ఈ కేసే మీరు అనలేదు. దాన్ని కూడా సుప్రీంకోర్టు మీరు ఎన్నికల లోపల పూర్తి చేయండి అని సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు హరిరామ జోగయ్య అడిగినంత మాత్రాన తెలంగాణ హైకోర్టు ఈ మొత్తం ప్రాసెస్ ఇదంతా లేకుండా ఎన్నికల్లోపు ఎలా పూర్తి చేస్తుంది? కాబట్టి రిజల్ట్ ఏమి ఉండదు, కానీ కొంచెం ఒక విధమైన రియాక్షన్ ప్రజలు మర్చిపోకూడదు ఉంటూ అంతే. ఆ బుర్రలో ఉంచడానికి ఇది పనికి వస్తుంది. ఏ కేసు అయినా సరే ఆ మాటకు వస్తుంది. మార్గదర్శికి సంబంధించిన కేసు కూడా తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని అనడం అంటే ఎందుకు సరి పరిణామాలు ఇట్లా అని కేసులు తెలంగాణ హైకోర్టుకి బదిలీ అంటూ వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మార్గదర్శి కేసు సంస్థలు, శాఖలేమో రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో, 5 రాష్ట్రాల్లో ఉన్నాయి. వాళ్ళకి కేంద్ర కార్యాలయం హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉంది. కాబట్టి మేము హైదరాబాద్లో ఉన్నామంటే హైదరాబాద్ తెలంగాణ హైకోర్టు అని యాజమాన్యం అంటుంది. మీ శాఖలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి, మా రెగ్యులేషన్ అంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కాబట్టి అని ఏపీ ప్రభుత్వం కానీ, సిఐడి కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేశారు. ఈ సమయంలో 2 హైకోర్టుల్లో ఈ కేసులు నడుస్తున్నాయి. ఒకటే విధమైన కేసులు, కొన్నిట్లో అభ్యంతరాలు, కొన్నిట్లో మధ్యంతర ఉత్తర్వులు రకరకాలుగా ఉన్నాయి. ఏదైనా ఎవరు కేసు పూర్తిగా కొట్టేసింది లేదు, ప్రతి చర్యను ఆమోదించింది లేదు. కొన్ని సందర్భాల్లోనేమో వీళ్ళని మీరు బలప్రయోగము లేకపోతే కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పడం జరుగుతూ వచ్చింది. అటు చూస్తేనేమో మీరు విచారణకు సహకరించండి ఇలాంటి సూచనలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్గదర్శి యాజమాన్యం వాళ్ళు కేసేశారు సుప్రీంకోర్టులో. 2 చోట్ల ఉంటే చాలా పొరపాటు కదా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా మీరు తెలంగాణ హైకోర్టుకు మార్చండి అని, అది సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. వీళ్ళని ఇట్లాంటి వాదన చేసినప్పుడు వాళ్ళేమో 2 చోట్ల 2 రకాల తీర్పులు, లేదా ఇది ఒక న్యాయ వ్యవస్థలో అది సరిగ్గా ఉండదు, ఒక చోటే జరుగుతుందని. సుప్రీంకోర్టు దీని మీద ఇంకా కమిట్ కాలేదు. కానీ వాళ్ళు ఆ కేసు ఇవి పంపించారు, ఇది ఆ నోటీసులు, మీ వాదన ఏంటి, మీ వాదన ఏంటి మాకు చెప్పండి అని పంపించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా వీళ్ళు ఏమనాలి, బకాయిలు చెల్లించడంలో విఫలమవుతున్నారు కాబట్టి ఆస్తులు జప్తు చేస్తామని సిఐడి నోటీస్ ఇస్తే దాన్ని ప్రభుత్వం ఓకే చేసింది. కానీ ఆ హైకోర్టు వాటిని అవసరం లేదు
అంత తీవ్ర పరిణామాలు ఏమి జరిగి మీరు ఇప్పటికిప్పుడు చరాస్తులు స్థిరాస్తులు స్వాధీనం చేసుకోవాల్సినంత పరిస్థితి అక్కడ ఉందని మేము భావించడం లేదు అని వాళ్ళు కూడా కొట్టేశారు. అలాంటి కేసులే మళ్ళీ తెలంగాణ హైకోర్టులో కూడా నడుస్తున్నాయి. కాబట్టి ఇక మీదట వీళ్ళు ఇచ్చే సమాధానం, దీని మీద జరిగే విచారణ, వీటిని బట్టి భవిష్యత్తులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవ్వచ్చు. గతంలో చాలాసార్లు ఇట్లాంటివి, ఉదాహరణకు మొన్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి కేసు కూడా ఎక్కడిక్కడ కాదు ఇంకో చోటికి విచారించాలి అన్నారు. అంతకుముందు వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా అక్కడ కాదు విచారించాలంటే దాన్ని తెలంగాణ హైకోర్టు కూడా మార్చొద్దని డాక్టర్ సునీత అభ్యర్థన. ఈ రెండు కాకుండా ఇంకెక్కడన్నా పెట్టమని. కానీ సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఓకే అని చెప్పింది. ఇప్పుడు ఈ కేసులో కూడా వాళ్ళు ఏం చెప్తారో మనము చూడాల్సి ఉంటుంది. బట్ వీటి విషయంలో వస్తున్న కొత్త కదలికలు ఇవి. అంతకంటే అటు ఇటు ఏం లేదు, వన్ సైడ్గా కోర్టులు తీసుకోలేదు అనేది కూడా ఒకటి ముఖ్యమైనది. బలప్రయోగం చేయటం ఒకటి. ఒక అంశంలో మటుకు సిఐడి కొంత తన తప్పు సవరించుకొని సారీ చెప్పింది. అదేంటంటే ఎండి శైలజ కిరణ్ విదేశాలకు వెళ్ళినప్పుడు ఆమె చెప్పలేదు మాకు అని ఒక లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అన్నప్పుడు మేము అది కమ్యూనికేషన్ గ్యాప్ అనే పద్ధతిలో ఒక సారీ నోట్ ఒకటి కోర్టుకు సమర్పించారు. సరే, ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు నోటీస్కి రిప్లైలు ఇస్తారు, వాటిని పరిశీలించి సుప్రీంకోర్టు మళ్ళీ ఎప్పుడు విచారణ చేపడుతుంది, ఇవన్నీ కూడా ముందు ముందు మనం చూడాలి. రెండో, తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయినా కానీ పెద్దగా కేసు స్వభావంలో కానీ ఇరుపక్షాల వాదనలో కానీ పెద్ద మార్పు వచ్చేదేమీ ఉండదు. మార్గదర్శి యాజమాన్యానికి కన్వీనియంట్గా ఉంటుంది, కొంచెం వాళ్ళు ఉన్న చోట ఇది ఉంటుంది. కాబట్టి జ్యూరిస్డిక్షన్ అంటే అసలు ఆ ఏపీ హైకోర్టులో విచారించవద్దు అని సుప్రీంకోర్టు చెప్తుందా, అది కూడా మనం చూడాలి. ఈ వాదనలు జరిగే క్రమంలో వీళ్ళు నోటీసులకు ఇచ్చే జవాబులను బట్టి ఆ తర్వాత జరిగే వాదోపవాదాల్లో అసలు ఏపీ హైకోర్టులో రూల్ అవుట్ చేస్తారు, అక్కడ చేయనేకూడదు మీరు విచారణ అని. అలా చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఒక ఏలూరు శాఖ మీదనో లేకపోతే ఒక నెల్లూరు శాఖ మీదనో విచారణ ఏపీలో చేయకూడదు అని ఎలా చెప్తారు? ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. బట్ సమ్ డెవలప్మెంట్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇది పూర్తిగా మాకు అనుకూలమైందని వాళ్ళు భావించవచ్చు. ఇది వాళ్ళు కేసేస్తే నోటీస్ ఇచ్చారు కాబట్టి. బట్ రియల్ సిచ్యువేషన్ నోటీసుల జవాబు, విచారణ, తుది ఉత్తర్వులు వచ్చిన తర్వాత మాత్రమే మనకు అందుతుంది. కంప్లీట్గా మటుకు ఇప్పటికీ ఉపశమనం వచ్చినట్టుగా ఏమి వీళ్ళకు పూర్తి ఆమోదం రాలేదు, వాళ్ళకు పూర్తి ఉపశమనము రాలేదు. సార్, అంటే గతంలో కూడా మార్గదర్శి విషయంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి కదా సార్, విచారణకు సహకరించడం లేదు, పిలిచినప్పుడు రాలేదు, ఇవన్నీ కూడా కోర్టు మారినా కానీ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారా సార్ జనరల్గా? ఆరోపణలు అంటే ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళు ఆరోపించారు, సిఐడి ఆరోపణ చేసింది, లేదు మేము సహకరించామని వాళ్ళు అన్నారు. ఇలాంటి వాటి అన్నింటినీ కూడా కోర్టులు నిర్ధారించడం కూడా అన్నీ పూర్తిగా నిర్ధారిస్తారని కూడా చెప్పలేము. వాళ్ళు జనరల్ డైరెక్షన్స్ ఇస్తారు, మీరు నిర్బంధం చేయొద్దని వీళ్ళకి చెప్తారు, మీరు విచారణకు సహకరించండి వాళ్ళకి చెప్తారు. ఇక ముందు కూడా కోర్టులు ఇలాగే చెప్తాయి. కోర్టులు చెప్పేవి అలాగే ఉంటాయి. ఆచరణ ఎలా ఉంటుందన్నది సివిల్ సొసైటీ, వినియోగదారులు, మీడియా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. అంత దీనికి ఏం ముగింపు, శుభం కార్డు పడే పరిస్థితి ఇప్పటికేమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ మధ్య, ప్రభుత్వానికి సంస్థకు మధ్య వైరుధ్యాలు అలాగే ఉన్నాయి. ఏ ఒక్క విషయంలో కూడా వాళ్ళు ఉభయులు ఒక ఏకాభిప్రాయానికి, ఒక అంగీకారానికి వచ్చిన పరిస్థితి ఏం లేదు. కాబట్టి తీవ్రత తగ్గొచ్చు. ఎన్నికల దగ్గరకు వచ్చిన కొద్దీ ప్రభుత్వం యొక్క ఫోకస్ కూడా తగ్గొచ్చు. ఇంకా ఎన్నికల పోరాటంలో పాలకపక్షం పడిపోతుంది కాబట్టి అందుకని బహుశా ఎన్నికల వరకు మార్గదర్శి అంశం కొంచెం వెనక్కి పోవచ్చు కూడా. అది మనం చూడాలి ప్రాక్టికల్గా. అదే మళ్ళీ కోర్టుల జోక్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కోర్టు ఇచ్చే ఒక ఉత్తర్వు ఏదైనా ఒక పక్షానికి ఇది మాకు చాలా అనుకూలంగా ఉందంటే వాళ్ళు చాలా ఎక్కువ తీసుకోవచ్చు. మనం పూర్తిగా న్యాయస్థానాలు చెప్పేదాని మీద ఆధారపడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్.